శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. మహిళ అంటేనే ఇంటికి పరిమితం అనే నానుడి ఉంటుంది. భర్తతో పాటు ఇంట్లో వాళ్ళకి సేవ చేయడం, పిల్లల బాగోగులు చూసుకోవడం వీరి బాధ్యత అనుకుంటారు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. ఆడవారు కూడా మగవారితో సమానంగా ఎదుగుతున్నారు. ఇంటిని చక్కబెడుతూనే సమాజంలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. పెద్ద పెద్ద వ్యాపార సామ్రాజ్యాలను సృష్టిస్తున్నారు. వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఇప్పుడు అలాంటి ఒక మహిళా వ్యాపారవేత్త గురించే ఈ ఎపిసోడ్ లో తెలుసుకోబోతున్నాం. ఆమె అలాంటి బిజినెస్ ఉమెన్ కాదు. ఏకంగా 12,000 కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్. ఒక వ్యాపార కుటుంబంలో జన్మించి పెళ్లితో మరో వ్యాపార కుటుంబంలో అడుగుపెట్టినా ఎక్కడా తన లక్ష్యాన్ని వదులుకోలేదు. పెళ్లి చూపుల సందర్భంగానే తాను సొంతంగా ఎదగాలనుకుంటున్నట్టు, తాను కూడా పనిచేస్తాను అని అత్తారింటి వాళ్లకు చెప్పి మెప్పించారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా అద్భుతమైన వ్యాపారం చేస్తున్నారు. అందుకే సౌత్ పవర్ లిస్ట్ 100లో చోటు దక్కించుకుని రికార్డు సృష్టించారు. ఆమె రామోజీ ఇంటి కోడలు, మార్గదర్శి ఎండి శైలజా కిరణ్. శైలజా కిరణ్ కు సౌత్ పవర్ లిస్ట్ 100లో చోటు దక్కింది. దక్షిణాది రాష్ట్రాల నుంచి వివిధ రంగాల్లో రాణిస్తున్న ప్రభావశీల వ్యక్తులను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. వ్యాపారవేత్తలు, ప్రఖ్యాత కళాకారులు, సామాజికవేత్తలు తదితరులు ఇందులో ఉన్నారు. అవుట్లుక్ ఇండియా మ్యాగజైన్ సహకారంతో సౌత్ పవర్ లిస్ట్ 100ను సైబా రూపొందించింది. దుబాయ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నుంచి శైలజా కిరణ్ పురస్కారాన్ని స్వీకరించారు. ఆమె నాయకత్వంలో మార్గదర్శి చిట్ ఫండ్ భారతదేశంలోనే అత్యంత విశ్వసనీయమైన ఆర్థిక సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. ప్రస్తుతం మార్గదర్శి 4 రాష్ట్రాల్లో 3 లక్షల మందికి పైగా ఖాతాదారులను కలిగి ఉంది. ఏటా 12,000 కోట్ల వ్యాపారం చేస్తోంది. ఇదంతా అంత తేలిగ్గా ఏమీ సాధ్యం కాలేదు. రామోజీరావు కలలుగన్న ఈ సామ్రాజ్యాన్ని సాకారం చేసిన ఘనత మాత్రం శైలజా కిరణ్దే. ఆయన దారి మాత్రమే చూపించారు. ఆ తర్వాత ఆ బిజినెస్ ఎంపైర్ ను అత్యున్నత శిఖరాలకు చేర్చిన ఘనత మాత్రం శైలజదే. ఆమె సంపన్న కుటుంబంలో జన్మించిన అమ్మాయి. బాగా చదువుకున్నారు కూడా. పైగా అత్యంత సంపన్నమైన కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టారు. మీడియా టైకూన్, ఈనాడు వ్యవస్థాపకుడైన రామోజీరావు మొదటి కుమారుడు కిరణ్ ను పెళ్లి చేసుకున్నారీమె. అంతటి ఫ్యామిలీలో ఆమె పని చేయాల్సిన అవసరం లేదు. కానీ అలా అనుకోలేదు శైలజ. పనంటే ప్రాణమిచ్చే తత్వం ఆమెది. బహుశా ఆమెలోని ఆ గుణమే రామోజీరావును కూడా మెప్పించుంటుంది. ఎందుకంటే తనలో ఊపిరినంత వరకు రాయడం ఆపలేదు రామోజీ. తన జీవితాన్నంతా జర్నలిజానికి అంకితం చేశారు. రామోజీ గ్రూప్ అనే పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించి వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మందికి తిండి పెడుతున్నారు. ఆయన దారిలోనే నడుస్తున్నారు శైలజ కూడా. రామోజీ స్థాపించిన మార్గదర్శి బాధ్యతలను తీసుకున్నాక వ్యూహాత్మకంగా అడుగులేశారు. సవాళ్లను ఎదుర్కొని నిలబడ్డారు. అత్యంత కఠిన సమయాల్లో సంస్థను కాపాడుకున్నారు. ఖాతాదారుల నమ్మకాన్ని చూరగొన్నారు. అందుకే 12,000 కోట్ల టర్నోవర్ కు కంపెనీని చేర్చగలిగారు. శైలజా కిరణ్ తండ్రి కూడా ప్రముఖ పారిశ్రామికవేత్తే. ఆయన పేరు ఉప్పలపాటి సుందరనాయుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొలితరం పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందారు. ఏపీ పౌల్ట్రీ సమాఖ్య అధ్యక్షుడిగా సుందరనాయుడు సేవలందించారు. బాలాజీ హ్యాచరీస్ ఈయనదే. శైలజ చిన్నప్పటి నుంచి తండ్రి వ్యాపారం చూస్తూ పెరిగారు. దీంతో సహజంగానే బిజినెస్ పై ఇంట్రెస్ట్ పెరిగింది. ఇక పెళ్లితో ఓ బిజినెస్ టైకూన్ ఫ్యామిలీలో అడుగు పెట్టడంతో పూర్తి స్థాయి బిజినెస్ ఉమెన్ గా మారిపోయారు శైలజ. అయితే ఇప్పుడు వ్యాపారంలో బిజీగా ఉన్న శైలజకు ముందు నుంచి డాక్టర్ అవ్వాలనే కోరికుండేదట. 6వ తరగతి నుంచి 3 ఏళ్లు చెన్నైలోని కళాక్షేత్రలో చదివారు శైలజ. ఆ తర్వాత 9, 10 తరగతులు విడిగా చదివారు. డాక్టర్ కావాలనుకుని ఇంటర్లో సైన్స్ ఎంచుకున్నారు. ఆ 2 ఏళ్లు తన ఆలోచనలన్నీ చదువు గురించే. అంతా పుస్తకాల పురుగు అనేవారట. ఇంటర్లో 92% మార్కులు వచ్చాయి. కానీ నాన్ లోకల్ కావడం వల్ల MBBS లో సీటు రాలేదు. దీంతో చెన్నైలో BA లిటరేచర్, కోయంబత్తూరులో MBA చదివారు. ఇక శైలజకు కిరణ్ తో పెళ్లి సంబంధం కూడా తన ప్రొఫెసర్ కుదిర్చారట. తను MBA చదివిన కాలేజీలోనే కిరణ్ కూడా చదువుకున్నారు. అలా కిరణ్ తల్లి రామోజీరావు సతీమణి అయినటువంటి రమాదేవి ఆ కాలేజీ ప్రొఫెసర్ తో మాట్లాడారు. మంచి అమ్మాయి ఎవరైనా ఉంటే చెప్పమని అడిగారు. దానికి వెంటనే ఆమె శైలజ పేరును సూచించారు. ఆ తర్వాత పెళ్లి చూపులు, పెళ్లి జరిగిపోయాయి. పెళ్లైన కొన్ని నెలలకే రామోజీరావు శైలజకు మార్గదర్శి బాధ్యతను అప్పగించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా మొదట్లో కొద్దిగా భయపడ్డారట ఆమె. చిట్ ఫండ్స్ అంటే లెక్కలతో, ఎంతో మంది డబ్బుతో కూడిన వ్యవహారం. చిట్ల రూపంలో డబ్బు తీసుకోవడం, దాన్ని మరొకరికి ఇవ్వడం, తిరిగి రికవరీ చేయటం, వీటన్నిటిపై మొదట్లో తనకు అంతగా అవగాహన లేదు. క్రమంగా ఒక్కో విషయం తెలుసుకున్నారట. సంస్థ ముందుకు పోవాలి అంటే తనేం చేయాలి, ఎక్కడ, ఎలా, ఏం చేస్తే అభివృద్ధి వస్తుంది అని ఆలోచించాను అని చెబుతుంటారు. ప్రతిదీ ప్రణాళికాబద్ధంగా, నిదానంగా చేశానని ఎన్నో సందర్భాల్లో గుర్తు చేసుకుంటారు శైలజ.
ఇలాంటి సానుకూల దృక్పథమే తన్ను నిలబెట్టిందని గర్వంగా చెబుతారు. ఇక 2006 సంక్షోభం సమయంలో మార్గదర్శి బాధ్యతలను శైలజే చూస్తున్నారు. అప్పుడు రాజకీయ నాయకులు సృష్టించిన సమస్యలు సంస్థ మనుగడనే ప్రశ్నార్థకం చేశాయి. కానీ ఆ సమస్యలను చూసి భయపడలేదామె. మునుపటి కంటే ధైర్యంగా ముందడుగేశారు. సంస్థ ఉద్యోగుల సహకారంతో ఆ సంక్షోభం నుంచి గట్టెక్కారు. ఖాతాదారులు కూడా మార్గదర్శిని నమ్మారు. రాజకీయ పార్టీల మాయలో పడి కట్టిన డబ్బులు వెంటనే చెల్లించాలని అంతా డిమాండ్ చేస్తారని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. రామోజీరావుపై నమ్మకంతో ఎప్పట్లాగే చిట్స్ కట్టుకుంటూ వెళ్లారు. ఆ సమయంలో అనూహ్యంగా టర్నోవర్ పెరిగింది. ఇదంతా శైలజ చాణక్యమే అని చెబుతుంటారు. ఆ తర్వాత రెట్టించిన ఉత్సాహంతో పనిచేసిన ఆమె సంస్థను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చారు. ప్రస్తుతం 4 దక్షిణాది రాష్ట్రాల్లో 124 బ్రాంచ్లతో లక్షలాది ఖాతాదారులకు సేవలందిస్తోంది ఈ సంస్థ. దాదాపు 17,000 మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇక్కడ పనిచేస్తున్నారు. ఇదంతా శైలజ కిరణ్ చూపించిన సక్సెస్. ఇక కళాంజలి సంస్థ ప్రస్తావన వచ్చినప్పుడు స్వయంగా తనే ముందుకొచ్చి ఆ బాధ్యతలు తీసుకున్నారట. కళలంటే ఎంతో ఇష్టపడే శైలజ ఆ సంస్థను కూడా లాభాల బాట పట్టించారు. అంతేకాదు అక్కడమ్మే అన్ని వస్తువుల షాపింగ్ బాధ్యతలను స్వయంగా ఆమె చూస్తారు. తన తండ్రి వద్ద నుంచి సహనం, మామగారి నుంచి కష్టపడే తత్వం నేర్చుకున్న శైలజ రామోజీ వ్యాపార సామ్రాజ్యంలో కీలకమైనటువంటి మార్గదర్శిని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఆమె సౌత్ పవర్ లిస్ట్ 100లో చోటు దక్కించుకున్నారు. ఇంత పని ఒత్తిడిలోనూ కుటుంబాన్ని చూసుకోవడం, పిల్లల పెంపకం బాధ్యతను కూడా సక్రమంగా పోషించారు. ఈ సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ ఇప్పటి మహిళలకు 100% ఆదర్శం. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.